భయంకరమైనటువంటి స్కామ్ ఇంకొకటి ఉంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఈ మెడికల్ కాలేజీలంట ఈ ప్రైవేటీకరణ చేసి మళ్ళీ దీంట్లో ప్రైవేట్ వారి బొమ్మ మాత్రమే ఉంటుంది, చిన్నది ఉంటుంది, కానీ మొత్తం అజమాయిషీ మనదే. అలాగే 2 సంవత్సరాల వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే పని చేస్తారో ఆ జీతాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుందంట. ఇది మొత్తం ఆ 2 years వరకు కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాము, ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే అక్కడ దాదాపు మనకు ఒక 500 నుంచి 600 మంది సిబ్బంది అవసరం అవుతారు. డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అలా అన్ని రకాల వాళ్ళు మనం తీసుకుంటే 500 నుంచి 600 మంది అవసరం అవుతారు. వీళ్లకు ప్రతి నెల వీళ్ళకు జీతాలే మనకి 6 నుంచి 7 కోట్లు అవుతాయి ప్రతి నెలకి. ఇక ఇవి సంవత్సరానికి వచ్చేసరికి 70 నుంచి 80 కోట్లు సంవత్సరానికి దీని మీద మనకు ఖర్చు అవుతా ఉంటది. మనం ఇక 2 ఏళ్లకు గనక చూసుకుంటే సుమారు 150 కోట్ల వరకు కూడా ఒక కాలేజ్ మీదే అవుతా ఉంటది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక ఒక్క కాలేజ్ పరిస్థితే ఇలా ఉంటే 10 కాలేజీలకు ఎంత అవుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి. దీన్నంట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే దీని మీద ఖర్చు చేస్తారంట, వాళ్ళేమో ప్రైవేటైజేషన్ కి తీసుకుంటారంట, ల్యాండ్ మందే, మళ్ళీ ఎంత ఎకరానికి 100 రూపాయల చొప్పున 66 ఏళ్లకు లీజుకి ఇస్తా ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేశాము, ప్రైమ్ ల్యాండ్, కొంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము. మరి ఈరోజు ఇవన్నీ కూడా ఉన్న పనంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి మనమే జీతాలు ఇవ్వాలంట. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఒక చేతో ఇటు మనం ఇస్తూ ఇంకో చేతో మనం ఇటు తీసుకుంటున్నాం. అంటే ఈ డబ్బు ఎవరి చేతిలోకి వెళ్తుంది, ఎవరి జోబులోకి వెళ్తుంది? ఇది నేను చెప్తా ఉన్నాము, రానున్న మా జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి స్కామ్లకు పాల్పడుతున్నారో, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారో, 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 కోటి మంది గుండె చప్పుడులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పని చెప్పి నిలదీస్తూ ప్రశ్నిస్తున్నా కూడా పట్టించుకోకుండా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని ఈ నిర్ణయాలు తీసుకొని ఈ విధంగానే మేము మా ఇష్టానికి అడిగే వాళ్ళు ఎవరు లేరు, చూసే వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, ప్రైవేటైజేషన్ అనేదే మా విజను, మా మెషిన్ అనేది బిజినెస్, మా ఐడియాలజీ, మా ఫిలాసఫీ పీపీపీనే అని చెప్పి వెళ్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేయాలనుకొని ఒక మంచి విజన్ ఫర్ పూర్ అని చెప్పి అడుగులు వేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని ఈరోజు తుంగలోకి తొక్కేస్తూ మీరు వెళ్తున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా మీరు చేస్తుంది తప్పు అని మిమ్మల్ని నిలదీస్తున్నారు, గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చీగొడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ స్కామ్ కి, ఈ 2 రకాల స్కామ్స్ కి, ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో మీరు చేస్తున్నటువంటి స్కామ్ కి అడ్డగోలుగా మీరు ఈ రోజున మీ యొక్క వ్యాపారం కోసము మీరు అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి ఈ అన్నిటి మీద కూడా దీంట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. అవసరమైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని జైళ్లకు కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్? కోటి మంది ప్రజలు సంతకాలు పెట్టి మేము 1 కోటి సంతకాల సేకరణ అని చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని అన్నాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపట్టింది. దాంట్లో భాగంగా 1 కోటి సంతకాల సేకరణ అని పిలుపునిస్తే 1 కోటికి పైగా సంతకాలు వచ్చాయి. చాలా ట్రాన్స్పరెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టింది. పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి మద్దతు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని చెప్పి పదే ప్రజల యొక్క గొంతుని ఈ ప్రభుత్వానికి వినిపిస్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఇక ఆయన చెప్పిందే చేయాలి, వాళ్ళు అనుకుందే నెరవేర్చాలి. కాబట్టి ఇప్పుడు కూడా చూసాము,
అక్కడ ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది ఒకటి, లేనిపోని ఇది